22వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు దాకా దసరా ఉత్సవాలని ఘనంగా నిర్వహించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు కానీ అధికారులందరూ కూడా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా దసరా ఏర్పాట్లని ఘనంగా ఏర్పాట్లు నిర్వహించాలని చెప్పి, అలాగే ప్రజలకి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం భక్తులు లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకొని మరి అమ్మవారికి చీరా సారే సమర్పించి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చాలని అమ్మవారికి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. కాబట్టి క్యూ లైన్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ అన్ని ఏర్పాట్లు కూడా శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కార్పొరేషన్ తీసుకున్నటువంటి ప్రతి పని కూడా కూలంకుషంగా ఉండాలని, పారదర్శకంగా ఉండాలని, మరి కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా చాలా పారదర్శకంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, మరి అలాగే ఈ ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవం చాలా పెద్ద ఎత్తున మరి విజయవాడ ఉత్సవాన్ని మన ఎంపీ గారు కేశినేని చిన్ని గారు ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా అన్ని వ్యాపార సంస్థల్ని కలుపుకొని అన్ని స్వచ్ఛంద సేవా సంస్థల్ని కలుపుకొని విజయవాడ నగరం మొత్తం కూడా లైటింగ్తో సుందరీకరణ చేసి మరి గొల్లపూడిలో విజయవాడ ఉత్సవాన్ని మరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ దసరా ఉత్సవాలతో పాటు అనుగుణంగా విజయవాడ ఉత్సవాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి దాన్ని కూడా ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలి అని అనేక చోట్ల విజయవాడ నగరంలో ఇప్పటికే విజయవాడ ఉత్సవంలో భాగంగా లైటింగ్లు ఏర్పాటు చేసి చాలా ఆహ్లాదకరంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి చరిత్రలో గుర్తుండే విధంగా విజయవాడ ఉత్సవం కూడా విజయవంతం చేసే విధంగా అందరూ కూడా విజయవాడ నగర ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ, మరి ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి దసరా ఉత్సవాలనే మరి కార్పొరేట్లుగా టీడీపీ కూటమి కార్పొరేట్లుగా మేమందరం కూడా వాటిని ఈ సంవత్సరం జరిగే దసరా ఉత్సవాల్లో మేమందరం కూడా దృష్టి పెట్టి ప్రజలకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, విజయవాడ ఉత్సవం పైన వైసీపీ నాయకులు నిద్రలు లేచి మాట్లాడటం స్టార్ట్ చేశారు. సంవత్సరం తర్వాత ఇళ్లలో నుంచి బయటకు వచ్చి నిద్రలేచి విజయవాడ ఉత్సవాన్ని అడ్డుకోవాలని విషం చిమ్మే కార్యక్రమాన్ని వైసీపీ అంటేనే విషం చిమ్మేటటువంటి పార్టీ అది. ఒక మంచి సదుద్దేశంతో ప్రజలకు ఆహ్లాదకరంగా విజయవాడ ఉత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా మరి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు కానీ ఒక సదుద్దేశంతో మరి నిస్వార్థంగా విజయవాడలో ఒక ఇనేటివ్గా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తే విజయవాడ ఉత్సవాన్ని దాన్ని అడ్డుకోవడానికి పేరిని నాని, అవినాష్, వెల్లంపల్లి సీను వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితుల్లో వీళ్ళ గురించి విజయవాడ నగర ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. వీళ్ళ పనితీరు ఏంటనేది దోచుకుంది భ్రష్టు పట్టించింది వైసీపీ ప్రభుత్వం. పేరిని నాని, వెల్లంపల్లి సీను, అవినాష్ వీళ్ళు విజయవాడ భ్రష్టు పట్టించారు 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 దాకా. విజయవాడ నగరంలో ఒక బహుత్తమైనటువంటి కార్యక్రమాన్ని చేసి విజయవాడ నగరానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కేశినేని చిన్ని ఎంపీ గారు ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకోవాలని చెప్పి వీళ్ళు చేస్తున్న అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. ఉత్సవం ఘనంగా జరిగింది, చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవాడ ఉత్సవం జరిగిద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ నాయకులు చెప్పే మాటల్ని ప్రజలు నమ్మొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.